వెల్కమ్ టు SVRK 9 న్యూస్. మానవ అక్రమ రవాణా అనేది సరిహద్దులు దాటి జరిగే నేరం మాత్రమే కాదు, మన ఇళ్లలోకి, మొబైల్ ఫోన్లలోకి, సోషల్ మీడియా ఖాతాల్లోకి, ఉద్యోగ ప్రకటనల రూపంలోకి చొరబడిన అత్యంత ప్రమాదకరమైన సంఘటిత నేరమన్నారు ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు. అక్రమ రవాణా ముఠాల లక్ష్యం ఇప్పుడు మన బాలికలే. ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెల్ప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన పిల్లల కలలు, యువత భవిష్యత్తు, కుటుంబాల విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠాలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక చిన్నారిని లేదా యువకుడిని అక్రమ రవాణా నుంచి రక్షించడం అంటే ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును కాపాడినట్టే అని తెలిపారు. ఈ సందర్భంగా హెల్ప్ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా మానవ అక్రమ రవాణాపై రూపొందించిన గోడ పత్రికను కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు, కమిషన్ సభ్యులతో పాటు హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు, రామ్మోహన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈరోజు ప్రపంచ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులకి నమస్కారాలు. జూలై 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక టీముని అనుకుని దానికోసం సంవత్సరం అంతా ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎవరైతే అక్రమ రవాణాదారులు ఉన్నారో వాళ్ళ వలలో అనేక మంది బాలలు కానీ, యువకులు కానీ వాళ్ళు వలలో పడి వాళ్ళు నేరస్తులు కానప్పటికీ నేరగాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నారు. దాన్ని ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. అక్రమ రవాణాదారుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద ఈ సంవత్సరం మొత్తం మా కమిషన్ కానీ, హెల్ప్ సంస్థ కానీ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గతంలో సరిహద్దులు దాటి ఉండేది, కానీ ఈరోజు అక్రమ రవాణా మన ఇంటి వద్దకు, అలాగే సెల్ ఫోన్ల ద్వారా మన కుటుంబం దగ్గరికి చేరటం జరిగింది. అమాయక బాలలు కానీ, యువకులు కానీ వాళ్ళని టార్గెట్ చేసుకుని ఏదైతే ఈ అక్రమ రవాణాదారులు ఉన్నారో వీరు నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించే ఆలోచనతో కానీ, మోసపూరిత ప్రేమ వలలో తీసుకురావటంలో కానీ ఈ విధంగా అధిక ఆదాయం ఇప్పిస్తానని వలలో లాగటం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు పాడవకూడదు.
అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా వివరించటం ద్వారా వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని మా కమిషన్ రాబోయే రోజుల్లో ఎల్ప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయబోతూ ఉంది. ఈ విధంగా కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు సోషల్ మీడియాని ఉపయోగించే సమయంలో వాళ్ళు ఎటువంటి రీల్స్ని చూస్తూ ఉన్నారు, వాటిని ఎటువంటి దానికి ప్రభావితం అవుతున్నారు అని తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ వాళ్ళకి సరైన మార్గంలో వెళ్ళే విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక కమిషనో ఒక ప్రభుత్వమో ఒక స్వచ్ఛంద సంస్థలో కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబం కూడా దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యక్తిని అక్రమ రవాణా నుంచి వెళ్లకుండా చేసినట్లయితే ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ విధంగా అక్రమ రవాణాదారుల వలలో అనేక మంది గురవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా నిన్న మొన్న ఇప్పుడే రామ్మోహన్ రావు చెప్పారు, సింగపూర్ తీసుకెళ్తామని 18 మంది యువకుల్ని అత్యధిక ఏదైతే జీతాలు ఇప్పిస్తామని సింగపూర్ తీసుకెళ్లి వాళ్ళని సింగపూర్ కాకుండా మయన్మార్కి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలను మోసం చేసే కార్యక్రమంలో పెట్టి అక్కడి నుంచి బందీలుగా ఉంచి మళ్ళీ మన దేశానికి రావాలనుకున్న సుమారు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి తీసుకురావటం జరిగింది. అందువల్ల ప్రజలు కూడా గమనించాలి. ఎక్కువ జీతాలు ఇస్తామని ఏదైనా సంస్థ చెప్పినప్పుడు తగిన విధంగా ఎంక్వైరీ చేసి ఇటువంటి సంస్థలకి దూరంగా ఉండాలని, ఇటువంటి ఉద్యోగాలు అత్యధిక జీతాలు ఇస్తానన్న మోజులో అటువంటి వలలో రాష్ట్ర ప్రజలు అలాగే బాలలు కానీ యువకులు కానీ పడొద్దని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న బాలికలకి యువతీ యువకులకి తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.